ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ దుందుర్గాయ నమ గాయత్రీ పరంబికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ ద్రాం దత్తాత్రేయ నమ హరిమర్కట మహామర్కటాయ శ్రీరామదూతాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా జూలై నెల వార ఫలితాల్లో భాగంగా ఈ వారం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఏ రాశి వాళ్ళంతా కూడా పరిష్కారం ఆచరించాలి, సంపూర్ణమైన ఈ యొక్క నవగ్రహ దోష నివారణార్థం ఎటువంటి పరిష్కారం ఆచరించాలని విశ్లేషణ చేయడానికి సంపూర్ణమైన పరిష్కారం అంతా కూడా చూసుకుందాం. ప్రధానంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు 19వ తారీఖు నుంచి 25వ తారీఖు దాకా జూలై నెల వార ఫలితాల భాగంగా ఈ వారంలో అంతా కూడా గ్రహస్థితిలో పెద్దగా మార్పులు లేవు. కానీ గ్రహాల యొక్క స్థితిగతి, వాటి యొక్క ప్రభావం దృష్టి కేంద్రంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మేము చెప్పిన పరిష్కారం అంతా కూడా చూడండి. తద్వారా మీకు అంతా కూడా ఈ పరిష్కారం ఆచరించడం వల్ల శీఘ్ర ఫలితాలంతా కూడా పొందుతారు. ఆర్థికంగా పురోగతి పెరగడానికి, వ్యాపారంలో లాభాలు సిద్ధించడానికి, ఉద్యోగంలో మార్పులు జరగడానికి కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా సంపూర్ణ దోష నివారణ అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. కావున వీడియో అంతా కూడా చూడండి. తద్వారా సంపూర్ణమైన పరిష్కారం అంతా కూడా దొరుకుతుంది మీకు. శ్రీమాత్రే నమః. ద్రాం దత్తాత్రేయ. కుంభరాశి జాతకులకి జూలై నెల వార ఫలితాల్లో భాగంగా విశేషంగా 19వ తారీఖు నుంచి 25వ తారీఖు దాకా గ్రహస్థితి ఏ రకంగా అనుకూలిస్తుందో తెలుసుకుందాం. విశేషంగా కుంభరాశి జాతకులకంతా కూడా దీర్ఘకాలికంగా కొంచెం అనారోగ్య ఇబ్బందులు కానీ, ప్రధానంగా ఎంత పెట్టుబడి పెట్టుకున్నా రాబడి రావట్లేని మానసికమైన చింతనతో బాధపడుతూ ఉంటారు. ఆర్థికంగా ఎంత కష్టపడినప్పటికీ కూడా శ్రమకు తగ్గిన ఫలితం అంతా కూడా రావట్లేదు. ఎంత కష్టపడినా కానీ రావాల్సిన బాకీలంతా కూడా రావట్లేదు. ఇటువంటి మానసికమైన చింతనతో ఉంటారు. వారాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. జగన్మాత అనుగ్రహం వల్ల ప్రతినిత్యం కూడా మీరంతా కూడా మహాలక్ష్మీదేవి అర్చన అంతా కూడా ఆచరించండి. దేవాలయంలో మహాలక్ష్మీదేవికి అంతా కూడా కుంకుమార్చన ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మీకున్న ఆర్థిక కష్టాలు కానీ, ఈ యొక్క సమస్యలు కానీ నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాలను సమర్పించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఏకాదశి వేళల్లో శ్రీకృష్ణ పరమాత్మకు ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా తులసిమాలను సమర్పించడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క శ్రీకృష్ణాలయంలో ప్రధానంగా కృష్ణ భగవానుడు ప్రీతికరంగా మీరంతా కూడా పరవణాన్ని నివేదన చేయడం వల్ల, క్షీరాభిషేకం ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. విశేషమైన లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కుంభరాశి జాతకులకి ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున శని భగవాను ప్రీతికరంగా తిలదానం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం వల్ల ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రుడికి ప్రీతికరంగా మీరంతా కూడా బొబ్బర్లో దానం చేసుకోవడం వల్ల మంచి శుభవార్త వినడానికి, మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అంగారకుడు ప్రీతికరంగా కందిపప్పు దానం చేసుకోవడం కానీ, దానిమ్మ పళ్ళం కానీ దానం చేసుకోవడం కానీ చేస్తూ ఉంటే కనుక అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన లాభాలంతా కూడా యోగకరంగా ఉన్నాయి. బృహస్పతి అనుకూలత పెరుగుతుంది. మీకంతా కూడా సంఘంలో గౌరవం పెరుగుతుంది. పంచమస్త బుధయోగం అంతా కూడా సంఘంలో గౌరవం పెరగడానికి, వ్యాపారంలో లాభాలు తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కూడా యోగకరంగా ఉన్నాయి. ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతుంటాయి. మీకంతా కూడా ఖర్చులంతా కూడా అదుపులో ఉండే జీవన విధానం ఉంటాయి కనుక రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. అనవసరమైన ఖర్చులంతా కూడా అదుపులో పెట్టుకోండి. తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవను ఆచరించండి. గోమాతకంతా కూడా ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు ఆచరించుకోవడం, గోపూజను ఆచరించుకోవడం, గోమాతకంతా కూడా పుష్టభాగం దగ్గర అంతా కూడా నమస్కారం చేసుకొని ఆ తోక దగ్గరంతా కూడా నమస్కారం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత అనుగ్రహం వల్ల ఆకస్మిక ధనయోగ ప్రాప్తి, అదృష్టం అంతా కూడా పట్టబోతుంది. మీకంతా కూడా విశేషమైన లాభాలంతా కూడా యొక్కరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః. ద్రాం దత్తాత్రేయ. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వార ఫలితాల్లో భాగంగా సంపూర్ణమైన గ్రహస్థితి అంతా కూడా విశ్లేషణ చేసి మీకంతా కూడా పరిష్కారం అంతా కూడా చెప్పడం జరిగింది. విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు మీకంతా కూడా ఆర్థిక కష్టాల నుంచి బయటపడాలన్నా, ఇంట్లో సమస్యల నుంచి బయటపడాలన్నా ప్రతినిత్యం కూడా భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఉండాలి. మీకంతా కూడా ప్రతినిత్యం కూడా దేవాలయం దర్శనం ఆచరించండి. వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం కానీ, శ్రీకృష్ణ పరమాత్మ దేవాలయం కానీ, పరమేశ్వరుడి యొక్క దేవాలయం కానీ, లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం కానీ దర్శనం చేసుకోండి. ప్రతినిత్యం కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ఏకాదశి వేళల్లో విశేషంగా మీరంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి, వారాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అన్నదానం చేయడం వల్ల ఆర్థికంగా కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా అనాథాశ్రమంలో కానీ, దేవాలయ ప్రాంగణంలో కానీ, బీదవాళ్ళకు కానీ మీరంతా కూడా అన్నదానం చేయడం వల్ల ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడుతుంది. విశేషంగా శనిగ్రహ దోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవను అంతా కూడా ఆచరించండి. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ఎవరైతే పుణ్యమైన కార్యక్రమాలు ఆచరించుకుంటారో, మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకం ఉంటుంది.
గోచారరీత్యా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం, యజ్ఞ హోమాది కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా వారాహిదేవి శాంతి పూజలు కానీ, విశేషంగా ప్రత్యంగరాదేవి శాంతి పూజలు కానీ ఆచరించుకోవడం వల్ల, నవగ్రహ శాంతి పూజలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది, ఆర్థికంగా స్థితిగతులు పెరుగుతాయి, ఆర్థికంగా రాబడి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మీకు అంతా కూడా వ్యాపారంలో లాభాలు సిద్ధించాలన్నా, ఉద్యోగుల్లో మార్పులు రావాలన్నా గ్రహస్థితి అనుకూలించాలి. తద్వారా మీరంతా కూడా ప్రత్యేకంగా కూడా ఈ పరిష్కారం ఆచరించండి. నవగ్రహ శాంతి పూజలు ఆచరిస్తూ ఉండండి. తద్వారా విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత పూజ అంతా కూడా మీకు స్వల్పమైన పరిష్కారంగా చెప్పడం జరుగుతుంది. ఈ గోమాత పూజ ప్రత్యేకంగా కూడా ఆచరించుకోవడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. నమస్తే శ్రీరామదత్తాయ నమః, ధ్రామ దత్తాత్రేయాయ నమః.